కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఇప్పటివరకు అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇన్ని నెలలవుతున్నా ఇంకా ప్రాజెక్టులపై కనీస అవగాహన తెచ్చుకోలేకపోవడం విచారకరమన్నారు. నీళ్లు, కరెంటు, మోటార్లు అందుబాటులో ఉన్నప్పటికీ నీటిని లిఫ్ట్ చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్లు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? 10 పంపులు నడుస్తాయని చెప్పినారు. నిన్నటి వరకు అది కూడా మీరు చూడండి, ఇది నిన్నటి, ఇది చూపి బాబు, ఇది నిన్నటి రిపోర్ట్. 5 పంపులు నడుస్తున్నాయి. ఇక డేట్ చూడండి, 20 జూలై 2026. నిన్నటి ప్రకారంగా ఫేజ్ 1 లో 2 మోటార్లు, ఫేజ్ 2 లో 1 మోటారు, ఫేజ్ 3 లో 2 మోటార్లు. నిన్న నడిచినాయి 5 మోటార్లు నడిచినాయి. నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీకు గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇలా ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లుండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మీరే చెప్పిండ్రు 85% పనులు పూర్తయినాయని. నిన్న పాకాల ప్రాజెక్టు కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాల కిందగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు. పాకాల కింద బ్రహ్మాండంగా నాట్లేసుకున్నారు. రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. విషయం ఏంది? రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది, పాకాల కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఏమంటున్నారు. ఈడ ఏ ఎన్డీఎస్ఏ కాళేశ్వరం మీదనే మా మీద పడేడ్చినవు. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బురదెల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడే రాజకీయం. ఈడేం అడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్లు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా